వెల్కమ్ టు ట్రేడ్ రిపోర్ట్ వీడియోస్. మీకు ఆల్రెడీ మార్కెట్ చూస్తున్నారు కదా, ఎలా ఫాలో అవుతుందో నేను చెప్తాను అసలు ఏమైందో. సో బేసికల్లీ మనం మార్నింగ్ ఒక కప్ అండ్ హ్యాండిల్ ట్రేడ్ అయితే తీసుకున్నాం. మన ఫస్ట్ టార్గెట్ ఇక్కడ దాకా ఇది కొంచెం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని తెలుసు, అందుకని నేను 0.25 కొనటి అక్కడ దాకా మనకి 1250 per lot ప్రాఫిట్ అయితే వచ్చింది. దాని తర్వాత మార్కెట్ అయితే ఈ పాయింట్ దాకా వచ్చిన తర్వాత నేను నా పొజిషన్ అంతా క్లోజ్ చేశాను, ఎందుకంటే ఇది కొంచెం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనమాట. సో నాకు రిస్క్ తీసుకోవాలని లేదు. సో ఇక్కడ కన్సోల్ట్ అవడం చూసి నా మొత్తం పొజిషన్ అంతా క్లోజ్ చేశాను. అక్కడ దాకా నాకు 3600 per lot ప్రాఫిట్ అయితే వచ్చింది. బట్ దాని తర్వాత ఇదైతే ఉంది, ఇది మిస్ అయింది. నాకేం బాధ లేదు, ఎప్పుడైతే మార్కెట్ ఎంత ఇస్తుందో అంతే తీసుకోవడం నేను ఎక్కువ ఆశపడను. బట్ ఎవరైతే కొంచెం గ్రీడీనెస్ ఉందో వాళ్ళు ఎవరైతే ప్రాఫిట్ లాకింగ్ చేసుకోకుండా అండ్ ఎస్ఎల్ కూడా పెట్టకుండా వదిలేశారో ఈ పాయింట్ దగ్గర నుంచి చూస్తున్నారు కదా, ఎగ్జాక్ట్గా నా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర నుంచి మార్కెట్ దాన్ని టచ్ చేసి కిందకైతే వచ్చేసింది. ఎవరైతే ఎస్ఎల్ పెట్టకుండా వాళ్ళ పొజిషన్ అలానే వదిలేశారో మార్కెట్ ఎంతైతే ఇచ్చిందో దానికి 3-4 times ఎక్కువ తీసేసుకుంటుంది. సో బేసికల్లీ ఇక్కడ దాకా చూసుకుంటే మనకి 62 points, నియర్లీ 3000 దగ్గర దాకా లాస్ అయితే ఉండొచ్చు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మీ ట్రేడింగ్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇప్పుడు దాకా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ ఒకటి షేర్ చేయండి. నెక్స్ట్ సెషన్లో కలుద్దాం.